వెల్కమ్ టు ఎడిటర్ న్యూస్. 1.5 కోటి మంది ప్రజానికానికి నీడనిస్తున్న నగరం హైదరాబాద్. 2 తెలుగు రాష్ట్రాల కుటుంబాలకు అండగా నిలిచిన భాగ్యనగరం. ఈ నగరం ఎంత ఆరోగ్యంగా ఉంటే ప్రజలు కూడా అంత ఆనందంగా ఉంటారు. ఇంకా చెప్పాలంటే పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా ఈ నగరంలోనే సేద తీర్చుకుంటున్నారు. ఈ విశాలమైన నగరంలో ఉంటున్న వారికి చరిత్ర అవసరం లేదు. వారికి ప్రశాంతమైన వాతావరణం కావాలని కోరుకుంటారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ను సౌకర్యవంతంగా తీర్చిదిద్దడానికి బరువు ఎత్తుకున్నారు. నవ నిర్మాణ కాబోతున్నారు. సీఎంకి తెలుసు ఈ పని అంత సులువైనది కాదని, తేలికైంది కాదని, ముళ్ళ బాటేనని కూడా తెలుసు. అయినప్పటికీ సురక్షిత హైదరాబాద్ కోసం ఒక మహాయజ్ఞమునే ప్రారంభించారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పుడు చూపిస్తున్న పట్టుదలే ఒక యజ్ఞం కావాలి. ఆ యజ్ఞం పూర్తయ్యేదాకా పట్టుదలతో ఉండాలి. అప్పుడే సీఎం రేవంత్ రెడ్డి పేరు చరిత్రలో కలకాలం నిలిచిపోతుంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే హైదరాబాద్ అభివృద్ధిపై దృష్టి సారించారు. మూసీ నదికి సుందరీకరించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. హైదరాబాద్ నలుదిక్కులకు మెట్రో రైలు వెళ్ళడానికి ప్రణాళికలు తయారవుతున్నాయి. 4th సిటీ కూడా సిద్ధమవుతుంది. ఎంత అభివృద్ధి చేసినప్పటికీ ఆయన తర్వాత వచ్చిన సీఎం ఈ అభివృద్ధి తావే చేశామని చెప్పుకుంటారు. అవసరమైతే చేసిన పనులకు పేర్లు మార్చివేస్తారు. హైడ్రా విజయవంతం చేయడానికి నిబంధనలు కఠినంగా అమలు చేసే అధికారి రంగనాథ్ను నియమించారు. రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా అనే పేరు చిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయం. రంగనాథ్ అంటేనే నిద్రలో కూడా కబ్జాదారులు ఉలిక్కి పడుతున్నారు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభమైన నాటి నుంచే కబ్జా అనే రోగం కొందరికి సోకింది. హైడ్రా ఏర్పడగానే 44 ఏళ్ల కిందట ఎన్ని చెరువులు ఉండేవి, వాటి వైశాల్యం ఎంత అనే గణాంకాలను సేకరించారు. గణాంకాల ప్రకారం 60 నుంచి 100% వరకు చెరువులు స్వార్థపరుల చేతుల్లోకి వెళ్ళాయి. మొదటి దశలో భాగంగా చెరువుల్లోని అక్రమ కట్టడాలను అడ్డుకోవడం హైడ్రా లక్ష్యం. రెండో దశలో భవనాలు నిర్మించిన వారి నిర్మాణాలను నిలిపివేయడం, మూడో దశలో చెరువుల పూడిక తీసి వాన నీటిని మళ్లించి పునరుజ్జీవనం కల్పించడం ప్రధాన లక్ష్యం. రంగనాథ్ లక్ష్యాలు ఎంతో ఉన్నతంగా ఉన్నవి. అందుకే ప్రజలు సంపూర్ణంగా మద్దతు పలుకుతూ అండగా నిలుస్తున్నారు. వాస్తవిక దృక్పథంతో హైడ్రా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. 15-20 ఏళ్ల కిందట కట్టుకున్న ఇళ్లను ఇప్పుడు అక్రమ కట్టడాలు అని కూల్చివేస్తామంటే ఎలా అని హైకోర్టు సైతం ప్రశ్నించింది. ఇన్నేళ్ల పాటు ఎవరూ పట్టించుకోకుండా ఇప్పుడు ఒక్కసారి వచ్చి కూల్చేస్తామంటే అది న్యాయసమ్మతం కూడా కాదని హైకోర్టు స్పష్టం చేసింది. గత 10 ఏళ్ల కాలాన్ని లక్ష్యంగా చేసుకొని బంఫర్ జోన్లు, శిఖం భూములన్నింటినీ క్లియర్ చేస్తే చాలా వరకు సమస్య పరిష్కారం అవుతుంది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి కుటుంబీకులు బాధితులు అయినా సరే వదిలిపెట్టకుండా ముందుకు సాగితే సీఎం అనుకున్న లక్ష్యం నెరవేరడం ఖాయం. సాధారణంగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా మమ అనే కార్యక్రమాలు జరుగుతుంటాయి. ముందుగా బుల్డోజర్లు వస్తాయి, వాటి వెనక నాయకులు వస్తారు. ఇంకేముంది, ఆ తర్వాత అందరూ రాజీ పడిపోతారు. ఇది నిన్నటి వరకు జరిగిన జగమెరిగిన సత్యం. కానీ సీఎం రేవంత్ రెడ్డి విషయంలో ప్రజలు మాత్రం ఏదో ఆశిస్తున్నారు. ఆయన ఏదో చేయాలని కూడా తపన పడుతున్నారనేది ప్రజలకు కనబడుతుంది. అభివృద్ధి చేయలేకపోయినా పర్వాలేదు, వర్షం నీరు మా ఇళ్లలోకి రాకుండా చేస్తే అదే 10,000 అంటున్నారు భాగ్యనగరం భాగ్యవంతులు.